వెల్కమ్ టు పొలిటికల్ మామా. కరీంనగర్ కాంగ్రెస్ లో వర్గ పోరుకు ముగింపు ఎప్పుడు? జంజీని ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయా? నెల్లూరు వైసీపీ నాయకులకు సరికొత్త భయం పట్టుకుందా? ఏపీలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ పదవుల రేసులో ఎవరున్నారు? ఇలాంటి కథనాలతో ఇవాల్టి పొలిటికల్ మామా మీ ముందుకు వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా కరీంనగర్ జిల్లాలో మాత్రం వర్గపోరు చల్లారడం లేదు. మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులు పూర్తిగా ఆధిపత్య పోరులో మునిగిపోయారు. కష్టకాలంలో జెండా మోసిన సీనియర్లను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలకు పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలు కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నాయి. ఇంతకీ కరీంనగర్ కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ ఆధిపత్య పోరుకు ముగింపు ఎప్పుడు? మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధిష్టానం ఈ వివాదాలను ఎలా పరిష్కరించబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ జిల్లాలో మాత్రం ఆశించిన స్థాయిలో సంస్థాగత బలోపేతం జరగడం లేదు. ఇక్కడ పార్టీని ముందుకు నడిపించాల్సిన ముఖ్య నాయకుల మధ్య అంతర్గత విభేదాలు రోజురోజుకు రచ్చకెక్కుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాల్సిన బాధ్యతను గాలికొదిలేసి నేతలు కేవలం తమ వ్యక్తిగత ఆధిపత్య పోరుకే పరిమితమయ్యారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టకాలంలో లాఠీ దెబ్బలు తిని జెండా మోసిన సీనియర్ నాయకులను, నమ్మకమైన కార్యకర్తలను పూర్తిగా పక్కన పెట్టేశారు. వారి స్థానంలో ఎన్నికల ముందు, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు పార్టీలో అగ్ర తాంబూలమిస్తూ పీఠాలు వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటినా స్థానికంగా పార్టీ పటిష్టతలో నాయకులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన మంత్రులు, రాష్ట్ర స్థాయి సీనియర్ నేతలు సైతం కరీంనగర్ కాంగ్రెస్లో నెలకొన్న ఈ గందరగోళ పరిస్థితిని చక్కదిద్దకపోవడంపై క్షేత్రస్థాయి క్యాడర్ తీవ్ర ఆందోళన చెందుతోంది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో పార్టీ పదవుల పంపకం తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కరీంనగర్ అర్బన్ అధ్యక్షుడిగా వైద్యుల అంజన్ కుమార్కు అధిష్టానం బాధ్యతలు అప్పగించిన తీరుపై ఇప్పటికీ అంతర్గతంగా అసంతృప్తి రగులుతూనే ఉంది. ఈ పదవి కోసం అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటంశెట్టి రాజేంద్రరావు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చివరికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తి మద్దతుతో అంజన్ కుమార్నే ఆ పీఠం వరించింది. ఈ నియామకం జరిగినప్పటి నుంచి పార్టీలో వర్గపోరు మరింత ముదిరింది. సంస్థాగత నిర్మాణంలో భాగంగా పూర్తి చేయాల్సిన డివిజన్ కమిటీల నియామకం నిర్దిష్ట గడువు దాటినా నేటికి కొలిక్కి రాలేదు. ప్రతి డివిజన్కు 10 మంది చొప్పున కార్యవర్గాన్ని ఎంపిక చేసి అర్బన్ అధ్యక్షుడు పీసీసీకి ఒక నివేదిక అందించారు. అయితే ఇందులో పార్టీ సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టి కేవలం తమ అనుచరులకే ప్రాధాన్యమిచ్చారని విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజేంద్రరావు సైతం పీసీసీకి మరో ప్రత్యేక జాబితాను పంపించడంతో ఈ సమస్య మరింత సంక్లిష్టంగా మారింది. 2 వేర్వేరు జాబితాలు రావడంతో ఏం తేల్చలేని పీసీసీ నాయకత్వం ఈ కమిటీల నియామకాలను పెండింగ్లో పెట్టడంపై ద్వితీయ శ్రేణి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో కరీంనగర్ కాంగ్రెస్ క్యాడర్కు తీవ్ర నిరాశే మిగులుతోంది. దశాబ్దాలుగా పార్టీ కోసం రక్తం చిందించిన సీనియర్లను కాదని పక్క పార్టీల నుంచి జంప్ చేసిన వారికే ఈ నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా స్థాయిలో అత్యంత కీలకమైన డైరీ, గ్రంథాలయ, దేవాలయ పాలక మండలి కమిటీల నియామకాలను ఇప్పటివరకు చేపట్టకపోవడంపై తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయి వరకు ఖాళీగా ఉన్న వివిధ కార్పొరేషన్లు, బోర్డుల చైర్మన్ పదవులను భర్తీ చేస్తారని సీనియర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు కారణంగా ఆ ఫైళ్లు ముందుకు కదలడం లేదు. టెంపుల్ కమిటీల నియామకంపై అధిష్టానం కనీస దృష్టి సారించకపోవడం పార్టీ శ్రేణులకు ఏమాత్రం మింగుడు పడ్డం లేదు. పార్టీ ప్రతిపక్షంలో ఉండి కష్టకాలం ఎదుర్కొన్నప్పుడు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ జెండా మోసిన సీనియర్లను అడుగడుగునా అవమానిస్తున్నారని, కొత్తగా వచ్చిన వారినే అందలమెక్కిస్తున్నారని గాంధీభవన్ వరకు ఫిర్యాదులు వెళ్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పథకం కూడా కరీంనగర్లో వర్గ పోరుకు బలైపోతోంది. ఈ ఇళ్ల మంజూరు పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేయాల్సిన ఇందిరమ్మ కమిటీల ఎంపిక ప్రాసెస్ ఇక్కడ తీవ్ర వివాదాస్పదంగా మారింది. గతంలోనూ ఇప్పుడు కూడా అసెంబ్లీ ఇన్ఛార్జ్, డీసీసీ చీఫ్ మధ్య ఈ కమిటీల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఎవరికి వారు వేర్వేరు జాబితాలు సిద్ధం చేసుకుని అధిష్టానానికి పంపుతున్నారు. మంత్రులు సైతం మెరిట్ ప్రాతిపదికన కాకుండా కేవలం తమ అనుచరుల పేర్లున్న జాబితాలనే ఫైనల్ చేయాలని ఒత్తిడి తెస్తూ ఉండడంతో సుదీర్ఘకాలంగా పార్టీకి సేవ చేసిన నిజమైన కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వాస్తవానికి గతంలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ పొన్నం శ్రీనివాస్, సిటీ మాజీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి హయాంలోనే ఒక సమగ్ర జాబితాను రూపొందించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందించారు. కానీ ఆ జాబితా ఎటూ తేలకుండా పెండింగ్లోనే ఉండిపోయింది. ప్రస్తుతం సిటీ అధ్యక్షుడు అంజన్ కుమార్ ఒక జాబితాను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్కు పంపగా మరో జాబితా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ వద్దకు చేరింది. ఈ ముగ్గురు అగ్రనేతల మధ్య కనీస సమన్వయం లేకపోవడంతో పేదలకు మేలు జరగాల్సిన ఇందిరమ్మ కమిటీల నియామకం అడుగు ముందుకు పడకుండా అక్కడే ఆగిపోయింది. పదవుల పంపకం కోసం నేతల మధ్య నిత్యం జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు భవిష్యత్తులో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉనికికే అత్యంత ప్రమాదకరంగా మారిందని క్షేత్రస్థాయి కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం, అధిష్టానం నేరుగా జోక్యం చేసుకుని పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని వారు ముక్తకంఠంతో కోరుతున్నారు. అతి త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఈలోపు పార్టీలో పేరుకుపోయిన అంతర్గత వివాదాలను పరిష్కరించుకోకపోతే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. గ్రూప్ రాజకీయాలను పక్కన పెట్టి నాయకులందరినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అధిష్టానంపైనే ఉంది. నాయకుల మధ్య నెలకొన్న ఈ ఆధిపత్య పోరును పీసీసీ నాయకత్వం తక్షణమే పరిష్కరించి దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు న్యాయం చేయాలని స్థానిక క్యాడర్ గట్టిగా విజ్ఞప్తి చేస్తోంది.